దివ్యాంగులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికలాంగులని దివ్యాంగులని పిలువన్నారు. ఎందుకు అంటే దివ్యాంగులంటే ఎవరు? ఈరోజు ఈ చెల్లెలు సిస్టర్ ఉన్నది, ఈ సోదరి మంది ఉంది, ఈ మల్లేష్ ఉన్నాడు. మల్లేష్ అయితే మరుగుజ్జుల జీవితానికి సంపూర్ణంగా అంకితమై మరుగుజ్జులని తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరుగుజ్జులను బయటికి తీసుకొచ్చి ఈరోజు భారతదేశం అంతా మరుగుజ్జులని వాళ్ళ యొక్క హక్కులని, వాళ్ళ అవకాశాలని, వాళ్ళ యొక్క పథకాలను అందియాలని ఒక ఉద్యమం, ఒక పోరాట ఉద్యమం ప్రారంభించాడు. ఈరోజు సమాజంలో మనం అందరం బతుకుతున్నాం. కార్లు, మేడలు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, పెద్ద పెద్ద పదవులతోనే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏమీ తెలియదు. ప్రతిరోజు వారు కష్టపడితేనే బతికే ఇలాంటి మనుషులు కూడా సమాజంలో బతుకుతూ వారి తోటి వాళ్ళని బతికిస్తున్న ఈ మరుగుజ్జు వికలాంగులంతా కూడా మనకు దైవ సమానులు, దివ్యాంగులు. సోదర వికలాంగులారా, 21 రకాల వికలాంగులారా, ఈ మరుగుజ్జు వికలాంగులను మనం ఆదరిద్దాం, మరుగుజ్జు వికలాంగులను మనం చేదరిద్దాం. వీళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఒక మరుగుజ్జులే కాదు, అన్ని రకాల వికలాంగులు ఉన్నాం. మేమంతా కూడా మీకు ఇంటి సమస్య వచ్చినా, మీకు కుటుంబ సమస్య వచ్చినా, మీకు ఆస్తి సమస్య వచ్చినా మేమంతా ఉన్నాం. ఈరోజు మరుగుజ్జులతో వికలాంగులతోటి మంచి అడ్వకేట్లు, మంచి పొలిటికల్ లీడర్లు, సామాజిక స్వచ్ఛత వ్యక్తులు, గొప్ప గొప్ప వాళ్ళు మీ వెనక ఉన్నారని ఈ మరుగుజ్జు దివ్యాంగులకు మనందరం అందిద్దాం. థ్యాంక్ యూ.